వెళ్ళిపోయిన మనం తప్పకుండా ప్రభు దగ్గరికి వచ్చి మరలా ఆయనలో బలం పుంజుకొని దీవించబడాలి అంటూ మరొక చక్కని మాట. ఆయన్ని పైకెత్తినప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి. నాబోటి సేవకులైతే, మీలాంటి విశ్వాసులైన ఎవ్వరమైనా సరేనండి, ప్రభువుని గనక పైకెత్తితే, ఏదో మనుషుల్ని పైకెత్తి, మనుషుల్ని పొగిడి, మనుషుల్ని ఘనపరిచి, ఈ మనిషి మీద, ఆ మనిషి మీద, ఈ సంస్థ మీద, ఆ సంస్థ మీద ఏమండి ఏదో లాభం వచ్చిద్ది, వారి ద్వారా మాకు మేలు కలిగిద్ది, మాకు ఉపయోగం కదా, మాకు మేలు కదా, మేము పొందుకుంటాం కదా, వారు పోతే ఎలా మాకు ఇలాంటి ఆలోచనతో ఎప్పుడు కూడా చాలామంది మనుషుల్నే గొప్ప చేస్తూ ఉంటారు. ఉదాహరణకు విశ్వాసులు ఉన్నారనుకోండి, మరి చాలామంది నాయకులు, పెద్దవారు, లేకపోతే డబ్బున్నవారు ఆరాధన కూడా మానేసి, ప్రభు సన్నిధి కూడా మానేసి, వారు మాకు ఉండాలి అంటూ వారినే గొప్ప చేసుకుంటూ వారి వెంటే తిరుగుతూ మరి స్పృహంతా మనుషుల మీద పెట్టేవాళ్ళు ఉంటారు, వాళ్ళని పొగుడుకుంటూ ఘనపరుచుకుంటూ. ఇక నాలాంటి సేవకులైతే చెప్పక్కర్ల బోలెడు మంది వీరుంటే మాకు ఉపయోగం కదా అని సంఘాన్ని పైకెత్తటం, సంఘాన్ని పొగడటం, సంఘంలో కాస్త డబ్బుండి గొప్పవారుగా ఉన్న వారిని ఘనపరచటం, పొగడటం, లేదా మాలాంటి వాళ్ళు కూడా ఏదో డబ్బున్నటువంటి ఆ నాయకుల్ని, వారిని వీరిని చాలా గొప్ప చేసి హైపు చేయటం, వారి దగ్గర నుంచి ఏదో వచ్చిద్దని, ప్రభువు కూడా కనుమరుగవుతున్నాడు, ప్రభువు వెనక్కిళ్ళిపోతున్నాడు అని కూడా లేకుండా, ప్రభువుని తక్కువ చేసి మనుషుల్నే మేము పైకెత్తుతున్నాం అనేది కూడా లేకుండా, మనుషుల్నే ఈరోజు ఘనపరుచుకుంటూ గొప్ప చేసుకుంటూ మనుషుల్ని పైకెత్తే వారున్నారు. ప్రిబిడ్డ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. నువ్వు సేవకుడివైనా, సేవకురాలువైనా, సంఘ పెద్దవైనా, ఒక విశ్వాసివైనా, నువ్వు స్త్రీవైనా, పురుషుడివైనా, నేను మీరు అందరూ కూడా ప్రభువునే పైకెత్తుదుముగాక. ప్రియులారా, క్రీస్తు కృపా ప్రార్థన మందిర పరిచర్యలు దాదాపు 25 సంవత్సరాలుగా ప్రభు ఇచ్చారు. ప్రారంభంలో నాకు కూడా ఇలాంటివి పెద్ద అర్థం కాలేదు, యవనస్తుడిగా, చిన్నవాడిగా. నేను ఎప్పుడైతే ఈ సత్యాలన్నీ నేర్చుకుంటూ వచ్చానో, గత అనేక సంవత్సరాలుగా మా పరిచర్యలో ఏ మనిషిని పైకెత్తటం ఉండదు, ఏ మనిషిని కూడా ఏదో పొగిడి ఉబ్బజేసి వారి ద్వారా ఏదో వచ్చిద్ది అలాంటిది ఉండదు. అందుకే మా వర్తమానాల్లో కూడా అలాంటి కోణం మీరు వినలేరు, ఈ కోణమే మీకు వినపడుతూ ఉంటుంది. మనుషుల్ని పైకెత్తటం ఏమి ఉండదు, ప్రభువునే పైకెత్తుతాం. నచ్చిన వారే చక్కగా ఆరాధన చేసుకుంటారు, నచ్చకపోతే వారి ఇష్టం అనుకుంటాం. ప్రభువుని పైకెత్తుతాం. ప్రభువుని పైకెత్తినందువల్ల మేము చాలా దీవించబడ్డాం, ఎంతో సంతోషంగా ఉన్నాం. ప్రభు ఆనందంగా ఉన్నాడు అనే సంతోషం నాకు మిగిలింది, మాకు మిగిలింది. ఇదే కదా కరెక్ట్ అయినటువంటి వాక్యం. ప్రభువుని పైకెత్తినప్పుడే మా కుటుంబాలు కూడా దీవించబడతాయి అన్న వారందరూ కూడా సంఘ పిల్లలు మందిరాల్లో నమ్మకంగా ఉన్నారు, బోలెడు మంది. మీరు పైకెత్తేది ప్రభువునేనా? మనం ప్రభువుని పైకెత్తితే జరగాల్సిన కార్యాలన్నీ కూడా అనేకులు ఆకర్షింపబడతారు, బాగుంటారు, దీవించబడతారు, బ్లెస్ అవుతారు.